నార్మల్‌గా ఆర్కిటెక్చర్ అనేది దాని మీద కాలేజెస్ దానికి స్పెషల్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ఆర్కిటెక్చర్ అనంగానే మీ నేమ్ బాగా వినిపిస్తూ ఉంటది. ఆర్కిటెక్చర్ అంటే స్టూడెంట్ అనంగానే లైక్ యూట్యూబ్ ఛానల్‌లు గాని అవన్నీ. ఎందుకు బ్రో అది అంత వెలుగులోకి రాదు? లేకపోతే దాన్ని ఎవరు కాంటాక్ట్ అవ్వాలని గాని, లేకపోతే ఆర్కిటెక్చర్‌ని మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మన వర్క్ మొత్తం ఆర్కిటెక్చర్‌తో చేయించుకోవాలని గాని, అలాంటి ఐడియా ఎందుకు రాదు? అంటే అంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం, చదువుకున్నప్పుడు సరైన చదువు చెప్పకపోవడం మన ఇండియాలో. సో ఆ చదువు సరిగ్గా లేకపోవడం మూలాన ఉన్న కొంచెం కొంచెం జ్ఞానంతో మనం ఏదో నడుపుతూ ఉంటాం. అప్పటికి మనకు కావాల్సిన మెయిన్ ఇల్లు అనేది అసలు ఎంత సంపాదించిన ఒక ఇల్లు ఇక్కడ జూబ్లీస్లో కట్టుకోండి, లేకపోతే ఊర్లో చిన్న ఇల్లు కట్టుకోండి. ఇల్లు అనేది కట్టుకోవాలి. రైట్ ఫ్రమ్ మా దగ్గర పనిచేసే మేకప్ మ్యాన్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ స్టార్ దగ్గర నుంచి డ్రైవర్ అందరికీ ఒక ఇల్లు అనేది మెయిన్ కామన్ ఫ్యాక్టర్. ఇంక ఏది ఉన్నా లేకపోయినా పిల్లలకి చదువు. సో ఎక్కడే బట్ బెస్ట్ హౌస్ అనేది లేకపోయినా సమ్ హౌస్ ఇట్ హ్యాస్ టు బి. బట్ అలాంటి దాన్ని వాళ్ళు చదువులో చెప్పకపోవడం, అంటే మన చిన్న ఉన్నప్పుడే దీని గురించి అవగాహన లేకపోవడం. అంతవరకు ఎందుకు మా అమ్మ నాన్న లేకపోతే మా వైఫ్ అయినా సుప్రియ అయినా ఎవరైనా వైఫ్ అంటుంటుంది అప్పుడప్పుడు దట్ ఇఫ్ ఐ డోంట్ నో యూ దట్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్ మేబీ ఐ విల్ ఆల్సో నాట్, అంటే అంత నాకు ఐ నాట్ గో డీప్ ఇన్ టు ఇట్. అంటే ఎందుకు వెళ్ళాలి మన అవసరం ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. బట్ వేరస్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏమైపోయింది మెల్లిగా ఇట్ బికేమ్ మోర్ ఆఫ్ అంటే జనాలు దాన్ని వాడుకొని దాని నుంచి డబ్బులు చేసుకునే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. యాజ్ సినిమా కూడా అంతే కదా. సినిమా మంచి కథ చెప్పి కొంచెం ఆడియన్స్ చెప్తుంటాడు అది బాగాలేదు సీన్ ఏంటి ఇలా ఉంది అసలు అలా ఎందుకు. అండ్ సినిమా వాడు ఏమనుకుంటాడు, నేను చాలా కష్టపడ్డా ఆ రోజు లైట్ పెట్టాం కదా, ఇది పెట్టాం కదా, నేను ఆ రోజు ఇంత రాత్రింబాలు కష్టపడితే ఇటు బాగాలేదంటాడు. ఏంటంటే బాగాలేదు కాబట్టి దాని గురించి ఎందుకు అంత ఫీల్ అవుతావు? నువ్వు బాగా తీయలేదు కదా, దాని గురించి ఎందుకు అంత ఇది. సేమ్ థింగ్ ఇల్లు. బట్ ఇంటికి ఏంటి కామన్ మ్యాన్ ఎవడు కమెంట్ చేయడు. సో చెప్తుంటా జనరల్ మా నాన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు కాదు ఆర్కిటెక్చర్ తక్కువ చెప్పాడు. కార్పెంటర్ చేసిన వరకు అదే ఆర్కిటెక్చర్ అనుకుంటారేమో ఇప్పుడు కాదు ప్రెజెంట్ ముందు కూడా అంతే. ఇండిపెండెన్స్ తర్వాత ఇప్పటికీ మనం గ్రేట్ స్ట్రక్చర్స్ అంటే అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పోస్టులు పెడుతుంటారు ఏదో స్టెప్డ్ వెల్స్ అక్కడ ఏదో కట్టాము ఇది కట్టాము అని చెప్పి, కోనార్క్ టెంపుల్ అది ఇది టెంపుల్ అని. అరే అది కాదురా, మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏదైనా అద్భుతమైన స్ట్రక్చర్ ఏముందిరా కట్టి చెప్పండి అంటే ఎవరి దగ్గర ఒక నోట్లో అలా అంటే అంటారు. లారీ బేకర్ అని ఒక గ్రేట్ ఆర్కిటెక్ట్ అంటారు కేరళ, అంటే ఈజ్ అ బ్రిటిష్ గై. అతను ఇండియాలో అంటే ఆయన చూడండి అతను గ్రేట్ ఆర్కిటెక్ట్. లండన్లో ఆయన బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఇది లైసెన్స్ ఉండి గాంధీ గారిని చూసి ఇక్కడ ఉండిపోయాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే నేను అక్కడ బ్రిటిషర్స్కి ఆల్రెడీ అక్కడ లండన్లో ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటున్నారు, అందరికీ అక్కడ చిన్న అవగాహన ఉంది, ఇక్కడ ఏంటి అందరు ఇలా ఉన్నారు, ఏదైనా ఆర్కిటెక్ట్గా నాకు పని ఉందంటే ఇక్కడే కదా ఉంది నాకు అని ఇక్కడ ఉండిపోయాడు ఆయన. కేరళలో స్థిరపడి ఆయన ఈ బికేమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ వర్క్డ్ హియర్ ఎప్పటి నుంచో 93-94 ఇయర్స్ చనిపోయాడు ఆయన. ఆయన ఇప్పుడు స్టూడెంట్స్ ఆయన బుక్లో రాస్తుంటుంది, స్టూడెంట్స్ నడుచుకుంటూ వెళ్తుంటే నార్మల్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒకరోజు వాట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అని దూరం నుంచి చూసి బంచ్ ఆఫ్ గుడిసెలు అక్కడ నుంచి చిన్న పొగ రావడం అంతా చూసి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అంటే అందరు చుట్టూ స్టూడెంట్స్ వాళ్ళందరూ అలా చూస్తున్నారంట. ఇక్కడ టెంపుల్స్ ఏం లేవు కదా ఇక్కడ అని. అంటే ఆయన అదే రాశాడు, వై ఇన్ ఇండియా ఎవ్రీవన్ థింక్స్ ఆర్కిటెక్చర్ ఇస్ టెంపుల్. ఇప్పుడు ఏమైంది ఆర్కిటెక్చర్ అంటే అపార్ట్మెంట్ అనుకుంటున్నారు, లేకపోతే ఏదో హంగులతో పెట్టిన ఒక బిల్డింగ్ ఏదో విల్లా. నో, నాట్ ఎట్ ఆల్. ఇట్ కుడ్ బి ఈవెన్ అ స్మాల్ టాయిలెట్. ఎక్కడో చూసాం బ్యూటిఫుల్. మొన్న జపాన్లో దే డిడ్ టాయిలెట్స్ మీద దే డిడ్ అ కంప్లీట్ ఎక్సర్సైజ్. ఒక ప్రాజెక్ట్లా చేసుకొని గొప్ప ఆర్కిటెక్ట్స్ పిలిచి టాయిలెట్స్ పబ్లిక్ స్పేస్లో డిజైన్ చేయండి అండ్ క్రియేట్ సంథింగ్ దట్ పీపుల్. వాళ్ళు ఏమేం చేశారు, మిర్రర్స్తో చేశారు, చెట్లతో చేశారు, డిఫరెంట్ అగైన్ ఎక్స్ప్లోరింగ్. దేర్ ఇస్ వన్ టెంపుల్ దట్ దే కూలగొట్టి మళ్ళీ కడుతుంటారు ప్రతి ఇయర్. అలా చేసేసి ఒకసారి పేపర్తో కట్టారు టెంపుల్ని.
వై టుడే మన టెంపుల్స్ని అలా ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయట్లేదు? తెచ్చారు ఎందుకంటే వి డోంట్ వాంట్ ఎక్స్పెరిమెంట్. మనకు భక్తి మన కంఫర్ట్ లెవెల్ మనం ట్రై చేస్తే ఫెయిల్ అవుతాం అనే ఒక భయంతో ఫస్ట్ నుంచి క్వశ్చన్ చేయకుండా బ్రతికాం కదా. సో పెద్దగా అయిన తర్వాత కూడా క్వశ్చన్ చేయకుండా బ్రతికాము. ఇంకా మనకి నార్మల్గా గుళ్ళు కట్టేసి మళ్ళీ కొట్టడం దాన్ని వాటిని టచ్ చేయదు. అదే చెప్తున్నా, దాన్ని టచ్ చేయకపోవడం కాక టెంపుల్ ఎందుకు కొత్తగా అడగట్లేదు? అవును, పాతవి కూడా కొట్టరు. కాదు, పాత పక్కన పెట్టేయండి, కొత్త ప్లాట్ అండి. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఒకటి పెట్టాను, టెంపుల్ కడదాం అనుకుంటున్నాను అండి. అసలు ఏంటండి కొత్తగా ఎందుకు కట్టట్లేదు అని ఎవడన్నా ఒక టెంపుల్ అడుగుతాడా? బికాస్ టెంపుల్ యూఆర్ సెయింగ్ దట్స్ ఎపిటోమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నో, ఇట్ షుడ్ ఎక్స్ప్లోర్ వై వీఆర్ డూయింగ్ లైక్ దిస్, వాట్ ఈస్ ద న్యూ థింగ్. అది కాక ఎప్పుడో పురాతన స్టోన్తో చెక్కిన వాళ్ళు వర్కర్స్ని పెట్టి చెక్కుకున్న టెంపుల్స్ని వీళ్ళు సిమెంట్లో మౌల్డ్ వేసి అంటబెట్టి ఇదో టెంపుల్ అంటున్నారు. అంటే జనాల్ని మూర్ఖులు చేస్తున్నారు. అంత స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. ఈ జనాలు అడగరు, ఇది ఎందుకురా ఇలా చూపిస్తున్నారు, అద్భుతమైన గ్రేట్ కన్స్ట్రక్షన్స్ టెంపుల్స్ చర్చిలు కడుతున్నారు కదా, మనం ఎందుకు కట్టట్లేదు, మనం ఎందుకు ఇది అట్లేదు, అవే ఇవి. లేకపోతే ఒక టెంపుల్ కడతాడు, మళ్ళీ చెక్కింది ఒకటి మళ్ళీ పెడతాడు, అరే ఇది ఎప్పుడో కట్టేశారు కదా మళ్ళీ కడుతున్నారు ఎందుకు, కొత్తదనం అనేది లేదు అసలు. సో సేమ్ థింగ్. సో కనిపించడం ఎక్స్ప్లోరేటరీ లేదు, క్వశ్చనింగ్ లేదు. మెయిన్ క్వశ్చన్ లేకపోవడం మూలన వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ లైక్ ఈ ఆర్కిటెక్చర్ మీద వర్క్ ఎలా వస్తాయి మీకు? వస్తుంటాయి ప్రాజెక్ట్స్? దే కాంటాక్ట్ బికాస్ వాళ్ళకి ఏదో ముందు చూసిన బిల్డింగ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో ఒక 10 ఆర్కిటెక్ట్స్ అనుకుంటే దాంట్లో కమల్ అనేవాడు ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు, అతను కూడా అడుగుదాం. లేకపోతే కొంతమంది కమల్తోనే చేయించుకుందాం అని కొంతమందికి ఉంటుంది. సో దే అప్రోచ్, దే మెయిల్ మీ, కాల్ మీ ఆర్ ఫేమ్ కూడా పనికొస్తుంది కదా బ్రో ఇప్పుడు మీ వర్క్? నాట్ రియల్లీ యాక్చువల్గా. ఎందుకంటే ఒక రకంగా ఇదేమవుతుందంటే ఐఎమ్ నాట్ ఎ సీరియస్ ఆర్కిటెక్ట్ అనుకునే ఛాన్స్ ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఇంకా ఎక్కువ ఉండేది అది. యాక్చువల్లీ నేను ఆర్కిటెక్చర్ వదిలేసి వచ్చేసాను కదా, ఆర్కిటెక్చర్ వదిలేసి ఐ లెఫ్ట్ ఫర్ ఆల్మోస్ట్ 6-7 years. అంతే. నేను శేఖర్ గారు ఇల్లు కట్టాలని అడిగినప్పుడు నేనే చెప్పాను, నేను అడిగినప్పుడు అంటే ఆయన గ్రేట్నెస్, ఆయన విజనరీ పర్సన్. ఆయన నాకు మ్యారేజ్ అవుతుంది, ఆ హడావిడిలో ఉన్నాను, ఫోన్ చేసి నేను అంటే ఇన్వైట్ చేస్తున్నాను ఎప్పుడు అని అడుగుతాడా అనుకున్నా. ఫోన్ చేస్తే శేఖర్ కాల్ కర్రా అని ఫోన్ ఎత్తే ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న గచ్చిబౌలిలో ఉన్న ఏదో పెళ్లి పనులు అంటే కొంచెం ఫ్రీ అవుతాయి ఒకసారి ఇంటికి దేనికి ఇల్లు కడదాం, ఇల్లు కదా ప్లాట్ ఉంది కదా అక్కడ, ఇల్లు కడదాం అనుకున్నా. అయితే ఎక్స్పీరియన్స్ లేదు కదా నాకు. సో నిన్న ఎందుకు చేయాలి, అదేంటి నేను ఎందుకు చేస్తాను, నాకు అసలు బిల్డింగ్ కట్టలేదు, ఏం కట్టలేదు అంటే. కాదు, నువ్వు అప్పుడెప్పుడో ఆర్కిటెక్చర్ గురించి చెప్పావు కదా, నువ్వు కట్టు. ఆయన కట్టిన అన్ని వాస్తు అంటారు, అదంటారు. ఊరుకో రారా అన్నాడు అంతే. అంటే ఇవన్నీ కాదు, యూ ఆర్ సమ్వన్ హూ హ్యాస్ టు డిజైన్, యూ హ్యావ్ టు బిల్డ్ అనే ఆయనకున్న ఒక గ్రేట్నెస్ అది. అది ఒక అంటే జనరల్. లేకపోతే నాకు తెలిసి నేనైనా లేకపోతే మా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా ఎక్స్పీరియన్స్ లేని ఆర్కిటెక్ట్ అడిగి నేను ఇవ్వనేమో, బట్ ఆయన ఇచ్చేయడు ఆయన. సో అలాగా దేర్ ఆర్ గుడ్ పీపుల్ అరౌండ్, దే విల్ గివ్ యూ. నేను వాస్తు గురించి బ్యాడ్ మాట్లాడాను కదా అని చెప్పి నాకు ప్రాజెక్ట్ ఇవ్వకుండా అది ఉండదు. అది చాలా మంది నేను స్టూడెంట్స్ కూడా చెప్తుంటా, కమ్అట్ అండ్ స్పీక్ ద ట్రూత్. ఫ్యాకల్టీ చేస్తున్నారా? లేదు, నేను ఎక్కడ ఏ కాలేజ్కి చేయట్లేదు. అప్పుడప్పుడు వెళ్తాను, పిలుస్తారు. ఇప్పుడు ఆర్కిటెక్చర్ మేబీ అంటే అంత అంటే ఇంట్లోకి అంత డెవలప్ అవ్వకపోవడానికి రీజన్ మేబీ వాస్తులే కదా. వాస్తుల వల్ల ఆర్కిటెక్చర్ పిలవరు. అంటే పిలవకపోవడం కాదు, బేసికలీ వాళ్ళకి క్లోజ్ మైండ్ అయిపోతుంది అనమాట వాళ్ళకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నింట్లోనూ, వాస్తు ఒకటే కాదు, అన్నిట్లోనూ దే విల్ స్టాప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ అడగడం అనేది ఆపేస్తారు. సో ఏం కడితే బాగుంటుంది అంటే వాస్తు వాడెవడో చెప్తాడు, దాని ప్రకారం. ఇప్పుడు నాకు కూడా ఏదైనా విలేజ్ ఫామ్ హౌస్ కడుతుంటాం, పక్కన ఎవరు కడుతుంటారు, మీరు ఏంది కడుతున్నారు, ఇలా కట్టుకోవచ్చు కదా, కొన్ని ఏమైనా ఆర్టిని అడగవచ్చు కదా, అది ఉండదు. క్వశ్చనింగ్ అనేది అయిపోద్ది. ఆడెవడో చెప్పాడు ఈశాన్యంలో ఇది ఉండాలంట, అంతే. అంటే అక్కడెక్కడో బెడ్రూమ్ అక్కడ ఉండాలంట,
అరే ఈశాన్యంలో పెడితే అక్కడ పక్కనే మూసి నాలా వెళ్తుంది, అక్కడ ఎందుకు పెట్టుకున్నారు కిచెన్ అని వీడికి క్వశ్చన్ రాదు నోట్లోంచి. వాస్తుంది పెట్టేసాను పెట్టాడు, ఆడు పెట్టమన్నాడు కదా, ఆడు పెట్టాడు. అరే అది కాదండి అక్కడ. సో ఆడేంటి ఆడక్కడ వాడి పని కానిచ్చుకుంటున్నాడు. వాడు వాస్తవుడు ఏమంటున్నాడు, వాడికి డబ్బులు కాదు ఆ 10,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్పినందుకు. ఆడు చెప్పేసి వాడు హీస్ సేయింగ్ దట్ ఇఫ్ యూ డోంట్ డూ దట్ మీ జీవితం నరకం అయిపోతుంది అంటాడు. వాడు ఏం దానికి సంబంధం ఏంట్రావు, నీ ఆల్రెడీ నరకం అవుతుంది కదా, నువ్వు కట్టుకున్నది ఎండ ఎక్కువ వచ్చేస్తుంది కదా అక్కడ, నువ్వు కట్టుకున్న నీకు మాస్టర్ ఏంటిది పిల్లలు పొద్దున్నే లేవరు అంటారు, పిల్లలు బెడ్రూమ్ తీసి ఎక్కడుంది నేను ఇప్పుడు చూస్తా ఏంటి అంటే ఆర్కిటెక్చర్ అంత డీప్ అండి. ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది మెసేజ్ చేస్తారు, సార్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద హౌస్ ఏంటి అంటే, చూడండి వాస్తుకు లింక్ చూడండి, ప్రాబ్లమ్ ఇన్ ద హౌస్ వాస్తుని అడగొచ్చు, ఆర్కిటెక్ట్ అడిగారు అనుకోండి ఏం ప్రాబ్లం ఉందంటే ఇదా ఉంది, అండ్ ఐ గో అండ్ సీ ద హౌస్, పిల్లోడు చదువు గురించి ఏదో ఉండొచ్చు, డోర్ లివింగ్ రూమ్కి ఓపెన్ అయి ఉంటుంది, లేకపోతే అది వాడు ఎప్పుడు తలుపేసుకుంటాడండి, వాడు సరే చదవడు, వాడు ఎప్పుడు తలుపేసుకొని లోపలే. సార్ మీరు ఎప్పుడు ప్రైవసీ ఇచ్చారు సార్ వాడికి, వాడి తలుపు లివింగ్ రూమ్లోకి ఓపెన్ అవుతుంది, వై ఆర్ యూ నాట్ హ్యావింగ్ ద డోర్ దేర్ అంటే అన్ని తలుపులు ఇటు ఉండాలంట కదా, ఎవడు చెప్పాడండి మీకు? సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. నేను అలాంటి పర్సనే, లైక్ అంటే డైరెక్ట్ రాగానే హాల్లో కానీ లేకపోతే జనాలు అందరు కనిపించే ప్లేస్ ఉంటే నాకు ఎప్పుడు తలుపు ఓపెన్ చేయాలనిపి. ఎవరు చేస్తారు, ఎవరు చేయరు. అండ్ ఉమెన్ నేను చెప్తాను మీకు, ఎంట్రన్స్ డోర్ ఈస్ట్లో పెట్టారు అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్, సౌత్ ఈస్ట్లో ఎక్కడో అదే ఈశాన్యం అంటారు కదా, అదేదో అక్కడ కిచెన్ పెడతారు, ఎంటర్ అవగానే కిచెన్ పెడతారు, అక్కడ ఎవరో వంట వండే వాళ్ళు మగవాళ్ళు అండి ఆడవాళ్ళు వాళ్ళు అక్కడ చెమటలు కక్కుంటూ అలా కనబడుతుంటారు. ఒక విలాన్ని రిజెక్ట్ చేశాను, అందుకే చెప్పాను దిస్ కిచెన్ హ్యాస్ టు గో దేర్. ఇది డైరెక్ట్గా మనం కూర్చుంటే ఆ లేడీ బ్యాక్ కనబడుతుందండి, సో యూ కాంట్ హ్యావ్ ద కిచెన్ దేర్. అటు పెట్టండి అంటే లేదండి వాస్తు ప్రకారం ఉంటుంది, నేను చేయనండి అయితే సారీ, బికాస్ డైరెక్ట్గా ఇట్ ఈస్ డైరెక్ట్గా మీరు అసలు అంటే చాదస్తాం అనుకోండి, ఇదనుకోండి మా వైఫ్ అది కనబడినా పర్లేదు నేను ఇక్కడే కూర్చుంటానంటే నేను ఏం చేస్తాను ఇంకా. సో ఐ జనరల్లీ అవాయిడ్ సచ్ థింగ్స్ బికాస్ అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం. ఇప్పుడు వాళ్ళు నేను మీరు వాస్తునే నమ్మరా దేవుణ్ణి నమ్మరా? దేవుణ్ణి నమ్మను, దేవుణ్ణి నమ్మను. వాస్తు అనేది వాస్తు హస్ నథింగ్ టు డూ విత్ దేవుడు, ఇట్ హ్యాస్ కనెక్షన్స్ టు ఇట్, బట్ వాస్తు అనేది అగైన్ ఇగ్నోరెన్స్. ఎన్నో ఒక పోస్టల్ చదువురాని వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళండి, పాత మన సినిమాలో చూపించేవాళ్ళు, ఓ పోస్ట్ మ్యాన్ వస్తాడు, లెటర్ వచ్చిందండి, బాగా నాకు చదవడం రాదమ్మా, ఏం రాశాడు, నాకు ఆడు కొడుకే రాసుంటాడు, కొడుకు మీ కొడుకు ప్రమోషన్ వచ్చిందంట ఇలా అందుకే అవునా అమ్మ థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి చిన్నదంతా పెట్టుకుంటుంది. ఏంటి ఆడు పోస్ట్ మ్యాన్ చదువుకున్నాడు, వాడు నాకు చెప్తాడు, నాకు చదువు రాదు, వాడు ఏం చెప్తే అదే నిజం. వాడు ఆడ పోస్ట్ అంటూ మీకు 100 రూపాయలు ఇచ్చాడు, వాడు 1000 రూపాయలు ఇచ్చిండొచ్చు, 100 రూపాయలు ఇచ్చాడని రాశాడమ్మా అంటే 100 రూపాయలు ఇచ్చాడమ్మా అని. సో చదువు రాకుండా ఆ టైంలో ఎలా ఉన్నామో ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎంతో అవగాహన వచ్చింది, బయట దేశాలకు వెళ్తున్నాము, అన్ని దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నారో తెలుసు, వాళ్ళు ఎలా బిల్డింగ్ కట్టుకున్నారో తెలుసు, ఏం చేస్తారో తెలుసు. దాన్ని బట్టి మనం ఎందుకు ఇలా ఉండాలి అని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ థింక్